అయితే ఆ సారీ మరిదిగారి చేత పాడిస్తాను. బాబు ఇదిగోండి చీర. నిన్ను ఆగు. పీరమ్మ మీద కత్తెత్తినోడికి పీక తెగుద్ది, తెంచరా. ఈ పీరమ్మ సైగ చేస్తే సుమోలు సుమోలే లేస్తాయి. ఈ పీరమ్మ వేలుతో పిలిస్తే ట్రైన్లే వచ్చేస్తాయి. ఈ పేరమ్మ కోపంతో కాలెత్తితే కత్తులు నేల రావతాయి. ఇది నా ఫ్యాక్షన్ చరిత్ర, అర్థమైనదా? ఏందే నీ ఫ్యాక్షన్ చరిత్ర? కత్తితో కాదు, చేత్తో ఒక్కటిచ్చానంటే కడప బస్టాండ్ లో పడతావు. నేను నీలాగా లెంత్ డైలాగులు చెప్పను. అది నా స్టామినా. అర్థమైంది అల్లుడు. అల్లుడు లేదు, ఆవకాయ బద్దా లేదు. నా 1000కి ఈ సెల్ ఫోన్ తీసుకుంటున్నాను. నన్ను తిప్పినందుకు బాగా కాలింది. ఒంటి మీద బంగారం తీసుకుంటున్నాను. అల్లుడు, ఇది అన్యాయం. ఈ టైంలో నన్ను ఇలా దోసుకునే. నీకు దండం పెడతాను. నేను నిన్ను దోచుకోవడం ఏంటే? వరసలు కలిపి పొద్దునుంచి నన్ను దోచుకున్నది నువ్వు. అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదే. ఎంత బోల్తా కొట్టించావు పేరమ్మా. వరసలు కలిపి నన్ను చంకనాకిస్తావా? ఖబర్దార్. అల్లుడు, నా ఫోను గీను అన్నావంటే పీక కోస్తా. నిన్ను వదలరా. ఏయ్! మేం కృష్ణా జిల్లా వాళ్ళం. ఎంత మంచి వాళ్ళమో అంతకంటే మహా చెడ్డవాళ్ళం. ఏంటి? చంద్రకళ, ఏంటి ఇంత చేసినావు? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? కృష్ణలో దూకి ఈదుకుంటా రావాలా ఏంది? ఏమి కడప, ఏంటి ఎదుగుతున్నావు? ఊర పిచ్చుకలేహం ఎతుకుతాండానయ్యా, కనిపించట్లేదు. దొరికింది, దొరికిందయ్యా, దొరికేసింది, దొరికింది. ఏమి ఇప్పుడు ఊర పిచ్చుకలేహం ఎందుకే? అవసరం లేదు, లోపల పెట్టు. పెట్టు. అబ్బా, ఇది మన కాదులేవయ్యా, మరి అల్లుడి గారికి. అల్లుడుగా? వస్తే కడప ఆగవే. వస్తే 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 కడప ఆగవే. అబ్బా, ఏందయ్యా మీ గోల? ఏంటే ఇప్పుడు ఈ లేహం తీసుకెళ్లి అల్లుడి గారి దగ్గర తాగిస్తావా? అవునయ్యా, పాలల్లో కలిపి కృష్ణవేణికిస్తాను, చెరో సగం తాగుతారు. ఈ రాత్రికి ఆ పార్వతీ పరమేశ్వర్లా ఒకటైపోతారు. ఏంది? ఏమి అసలు ఎందుకే ఇదంతా? ఏమయ్యా, ఇందాక మనందరం వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేసి నాటకానికి పోయినాం కదా. అవును, కానీ ఇక్కడ అసలు నాటకం జరగలేదు. అలాగని వాళ్ళిద్దరి పర్సనల్ విషయాలు తలదూరుస్తావా నువ్వు? పర్సనల్ ఏంది? వాళ్ళిద్దరిని ఒకటి చేయటం మన బాధ్యత అయ్యా మగడా. అది నిజమేననుకో, కానీ
అల్లుడు తిక్క శంకరయ్య అని మనకు తెలుసు. ఇంకా ఓనమాల్ స్టేజ్లోనే ఉన్నాడయ్యా. ఏమునే ఆ విషయంలో అల్లుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనిషిని చూస్తే అందం, టీవీ, దర్జా అన్నీ ఉన్నాయి. కానీ భార్యతో సంసారం చేయడం తెలియక ఇంకా చిన్నపిల్లాళ్ళ ఉన్నాడంటే నా మనసు చివుక్కుమంటుంది. అదేనయ్యా, అక్కడ అత్తింట్లో రత్నప్రభ గారు కూడా చాలా ప్రయత్నాలు చేసినారంట. ఏమీ జరగలేదయ్యా. అందుకే ఫోన్ చేసి ఆ కార్యం జరిపించమని అక్కనే బతిలాడుకున్నదయ్యా. నిజమేనే. ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే మనం ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అవునే, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమే నిజం చెప్పు, ఇందులో నీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటే? ఏమయ్యా, 1000 కోట్ల ఆస్తి అంతా కృష్ణవేణి మొగుడి పేరు మీదే ఉండాది. అవును. రేపు మీరు ఉద్యోగం చేయబోయేది అల్లుడి గారి ఆఫీసులోనే. అవును. మరి మనకింత మంచి చేసినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కదయ్యా. అంతేనా? ఇంకేదైనా మనసులో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నావా? ఏమీ లేదయ్యా. ఈ శోభనం జరిగి కృష్ణవేణి కడుపున కాయ కాసినదనుకో, ఆ క్రెడిట్ అంతా నేనే తీసుకుంటాను రత్నప్రభ గారి దగ్గర. అంతా దగ్గరుండి నేనే నానా మర్యాదలు చేయించినాననుకో, ఆవిడ సంగతి తెలుసు కదా, మనకేం కావాలన్నా ఎలా విసిరేస్తుంది. ఏంది? అబ్బబ్బబ్బబ్బా, నీవన్నీ కడప బుగ్గంకి తెలివితేటలే. ఫ్యూచర్లో మనం ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి పోయినాక వాళ్ళ సపోర్ట్ మనకుండాలి, లేకపోతే వీధిని పడిపోము. అందుకే ఇవన్నీ చేస్తాండానయ్యా. అది నిజమేనే, కానీ వదినికి కూడా ఒక మాట చెప్పి చేస్తే మంచిదేమో. మీ వదినికి ఇట్లాంటి అస్సలు ఇష్టం ఉండవు, వద్దంటదయ్యా. ఏమే, కృష్ణవేణి చదువుకున్నది, మనం ఇలాంటివన్నీ చేస్తే ఏమన్నా అనుకుంటుందేమోనే. ఆ కృష్ణవేణికి చెప్పి చేస్తామా ఏంది? తెలియకుండా గుట్టుగా చేయటమే. సరే సరే, నీ ఇష్టం. నీకు బెనిఫిట్ లేకుండా ఏది చేయవు కదా. చెయ్యి కానీ కానీ. థ్యాంక్స్ అయ్యా. కడప ఒక్క నిమిషం. ఏందయ్యా? మనకు కూడా కొంచెం పాలలో కలిపి తీసుకురా. ఇవాళ నైట్ కి కిస్మిసే కిస్మిస్, కిస్మిసే కిస్మిస్. పొండి పొండి. ఇదంతా సిగ్గే. అబ్బా, చిలకల కొలికి. ఈ రోజు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోలే. వసే కడప, నువ్వు అయిపోయావే, అయిపోయావంతే. చెప్పు త్రిష. భవానీ, ఎల్లుండి మా అమ్మ నాన్నని అరేంజ్ చేయి. వాట్? అవును, అనుకోకుండా ఎల్లుండి అమ్మా నాన్న ఇంటికి వస్తున్నారని కమిట్ అవ్వాల్సి వచ్చింది. త్రిష, ఎల్లుండి అంటే కుదరదు. అవన్నీ నాకు తెలీదు. ఎల్లుండి కల్లా మా అమ్మా నాన్న అరవింద్ ఇంటికి రావాలి. సరే, ట్రై చేస్తాను. ట్రై కాదు భవానీ, ఎల్లుండి నువ్వు మా అమ్మా నాన్నని పంపిస్తున్నావు. దాట్స్ ఆల్. గుడ్ నైట్. సడన్ గా ఏమైంది త్రిషకి?
కృష్ణవేణి, నీకు రాత్రంతా జాగారమే. అల్లుడి గారిని కంట్రోల్ చేయటం నీ వల్ల కాదనుకో. ఏమే చంద్రకళ, నువ్వు మామూలుగా నువ్వు కాదే. కృష్ణవేణి శోభనం జరిపించి రత్నప్రభ దగ్గర ఏ నగ ఉన్నట్రో కొట్టేద్దామని నీ ప్లాను. లేకపోతే నీకెందుకింత ఆరాటం? ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది, ఈ వేళలో ఈ హాయిలో నాకేదో గుబులవుతున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఓస్ నీ వయ్యారం గాలి విడి సంతకెళ్ళా. నువ్వు బయటికి రావే చెప్తాను. ఇది కృష్ణవేణికి, ఇది నాకు. ముందు కృష్ణవేణికి ఇచ్చి ఆ తర్వాత గ్లాస్ నా రూమ్కి తీసుకెళ్తాను. అయ్యో 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 అయ్యో, ఏమే చంద్రకళ, చేతిలో పాల గ్లాస్ ఏమిటి? ఈ రోజు నీ శోభనమా ఏంది? మేలకిలు తిరిగింది చాలు గాని విషయం చెప్పవే. పెద్దమ్మా, ఈ పాలు నాకు కాదు, కృష్ణవేణికి. కూతురికి అల్లుడికా? అవును పెద్దమ్మా. వసే చంద్రకళ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నిజానికి మీ అక్క వరలక్ష్మి కంటే కృష్ణవేణి మీద నీకే ప్రేమ ఎక్కువ కదే. చిన్నత్తేని ఆ మాత్రం ఉండదా ఏంది పెద్దమ్మా? అదే చూస్తున్నాలే. కృష్ణవేణి వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరిని నువ్వు బాగా చూసుకుంటుండ్లా? మొదటిసారి వచ్చినారు కదా పెద్దమ్మా, ఏదో మర్యాద చేసి పంపిస్తే మా అత్తయ్యలు బాగా చూసుకున్నారని అత్తింట్లో చెప్పుకుంటది కదా ఏంది? నిజమేనే చంద్రకళ, కానీ నువ్వు ఈ సంబరంలో పడిపోయి అసలు విషయం మర్చిపోయి ఉండ్లా? ఏంది పెద్దమ్మా అది? మీ అమ్మ సంగతే చంద్రకళ. కడప నుంచి పొద్దున్నే విజయవాడలో దిగిన మీ అమ్మ ఆటోలో బయలుదేరినది. ఏది ఇంతవరకు రాలేదే? ఆ ఆటో డ్రైవర్కి నువ్వు సరిగ్గా అడ్రస్ చెప్పావో లేదో, వాడు తీసుకెళ్లి ఎక్కడ వదిలిపెట్టాడో ఏమో, ఇంతవరకు రాలేదు. కృష్ణవేణి సంబరంలో పడిపోయి మీ అమ్మ గురించి మర్చిపోయావు. నువ్వు అసలు కూతురువేనా? చంద్రకళ, వసే చంద్రకళ. అయ్యో పెద్దమ్మ, మా అమ్మ సంగతే మర్చిపోయండిలే. నాకు అస్సలు గుర్తే లేదు పెద్దమ్మ. కృష్ణానదిలో దూకి ఈదుకుంటూ వస్తానంటే ధైర్యంతో ఉండిపోయినాను పెద్దమ్మ. అయ్యో, ముందు ఫోన్ చేసి కనుక్కోవే. అవును, వెంటనే ఫోన్ చేయాలి పెద్దమ్మ. వసే చంద్రకళ, ఫోన్ ఇక్కడ చూడవే. అయ్యో, ఫోన్ ఇక్కడుండదా? దీనికోసం ఎక్కడెక్కడ వెతుకుంట్లే. సరే సరే, అల్లుడితో విషయం చెప్పి అసలు ఎందుకు రాలేదో కనుక్కో. వెళ్ళు, వెళ్ళవే. అట్టగే పెద్దమ్మ, అట్టగే. ఈ పాలు నేల పాలు. అమ్మమ్మా,
అమ్మమ్మా పాల గ్లాస్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ పాలు అదే ఈ పాలు ఎవరికి? ఈ పాలు మీ పిన్ని కృష్ణవేణికి. ఓ కృష్ణవేణి వాళ్ళకా? ఇటివ్వు నేను ఇస్తానులే. అమ్మో, కృష్ణవేణి శోభనం జరగకూడదు, జరగకూడదు. అలవేణి, ఏంటమ్మా? ఆ పాలిటివ్వే. ఎందుకు? ఏమే, నేను తాగుదాం అనుకున్న పాలు కృష్ణవేణికి ఇస్తానంటవేంది? ఈ పాలు నీకోసమా? రోజు పడుకునే ముందు తాగుతున్నాను కదే. అబద్ధం చెప్పకు. రాత్రిపూట నువ్వు పాలు తాగడం నేనెప్పుడు చూడలేదమ్మా. ఇప్పుడు తాగుతాలేవే. కారణకలయం భవదాగమనం, భ్రమ విభ్రమణం జీవన చక్రం, కేళీ విరసం మాయాజీవ, మధ్యే రంగం నట సంతులనం, లోకే విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం, దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచమ్మమ్మా? ముందు గ్లాస్ పట్టుకోవే. ఇందాక మీ పిన్ని కృష్ణవేణికి పాలిచ్చింది లేవే. సరే తొందరగా రా, పడుకుందో గాని. ఇదిగో చంద్రకళ, ఏంది పెద్దమ్మ? మీ అమ్మ సంగతి ఏమన్నా తెలిసిందా? మా అమ్మ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుండదు పెద్దమ్మ. ఎక్కడికి వెళుతుంది లేవే, వస్తుందిలే. టెన్షన్ గా ఉండదు పెద్దమ్మ. మరి అదే ఆ పాల గ్లాస్ అలవేణికి ఇచ్చి కృష్ణవేణికి ఇమ్మన్నాను, ఇందాక ఇచ్చి వచ్చిందిలే. అట్నేలే పెద్దమ్మ, నువ్వు పోలే. ఉమ్. ఏమే చంద్రకళ, నీ ఊర పిచ్చకి వైద్యం విష్కాకి. కృష్ణవేణి శోభనం జరగదు, కృష్ణవేణి శోభనం జరగదు. ఏమో ఏమో ఇది నాకేమో. ఏమి కడప, అత్తయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే. అయ్యయ్యో, ఇప్పుడు ఎట్టాగయ్యా? ఏమి అయినా మీ అమ్మ గురించి నువ్వు భయపడతావేంటే? కత్తి పట్టి తలలు తలలు నరక చెయ్యి ఆవిడది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పొద్దున్నే నేను టౌన్కి వెళ్తున్నాను కదా, అత్తయ్యని నేనే స్వయంగా తీసుకొస్తా, సరేనా? అసలు అమ్మెందుకు ఇంకా ఇంటికి రాలేదయ్యా? ఏమే, మీ అమ్మని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? సరేనా? కిస్మిస్ కిస్మిస్ కిస్మిస్. ఒక్క నిమిషం. కడప కడప, ఓసే కడప, ఎంత పనిచేసావే కడప. దొంగ ముక్క. వంశీ గారు, మీరు సడన్ గా ఎందుకిలా వేలం పాటలో మామయ్యకి పోటీగా పాడారు?
నీకు నేను మన పెళ్లి గిఫ్ట్ ఇద్దామనుకున్నాను కృష్ణవేణి. నాకు గిఫ్ట్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకేంటి, నువ్వు నా భార్యవు కదా కృష్ణవేణి, 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 భార్యవు కదా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా.